ఈరోజు మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మొట్టమొదటిసారిగా దుర్దుర్గొండ గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఎస్సీ కాలనీకి వెళ్ళి ఎస్సీ కాలనీలో ఉన్న సమస్యలు తెలుసుకొని వాళ్ళతోనే పొద్దున భోజనం చేసి అలాగే ఇక్కడ వచ్చి సమస్యలన్నీ చెబుతూ అందరూ అధికారులు కూడా ఈరోజు రావడం జరిగింది. అందరూ అధికారులు కూడా వాళ్ళ పరిధిలో ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా ప్రజలకి వివరించడం జరిగింది. చాలా సంతోషకరం. ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఏదైతే తల్లికి వందనం కార్యక్రమం ఉందో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉన్నారు. ఈ గ్రామానికి ముందు ఉన్న గవర్నమెంట్ ప్రకారంగా వాళ్ళకి 36 లక్షల రూపాయలు వచ్చేది. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 80 లక్షల దాకా రావడం జరిగింది. ఏదేమైనా కూడా ఇంట్లో ఆ రోజు ఒకరికి ఇవ్వడానికే ఇబ్బంది అని ఈ జగన్ రెడ్డి చెప్తే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు ఒకటే ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి మేము తల్లికి వందనం ఇస్తామని తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా సూపర్ సిక్స్ అమల్లో ఏదైతే ఉందో ఇది ఒకటి ముఖ్యమైనది. ఇది ఒకటి ఆ అమ్మఒడి ఏదైతే అమ్మఒడి అనేది పోయిన గవర్నమెంట్లో జరిగిందో అది పూర్తిగా ఒక బూటకంగా జరిగింది. ఎప్పుడో స్కూల్ ఓపెన్ చేస్తే ఎప్పుడో పిల్లలకి అకౌంట్లోకి వేసేవాళ్ళు. ఆ వేసిన తర్వాత కూడా వాళ్ళు పెద్ద పెద్ద బహిరంగ సభలు చెప్పి ఆ తల్లుల్ని ఆ పిల్లలందరినీ కూడా బహిరంగ సభలు తీసుకెళ్ళి వాళ్ళని రకరకాలుగా హింసించి ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి వేసేవాళ్ళు. కానీ మా నారా లోకేష్ బాబు గారు అలా కాకుండా స్కూల్ ఓపెన్ అయిన రోజే ప్రతి ఒక్క తల్లి అకౌంట్లోకి తల్లికి వందనం అనే స్కీమ్లో ప్రతి ఒక్క తల్లి అకౌంట్లోకి జమ చేయడం జరిగింది. నిజంగా ప్రతి పల్లెల్లో కూడా పండగ వాతావరణం ఉంది. అందరూ కూడా పండగ చేసుకుంటున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా 6 మంది ఉంటే కూడా 6 మంది పిల్లలకు కూడా వేయడం జరిగింది. ఇంకా ఒకటి చెప్పాడు జగన్ రెడ్డి, మీడియానో జగన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులో లేదా జగన్ రెడ్డో ఏం చెప్పాడంటే 2000 రూపాయలు నారా లోకేష్ అకౌంట్లోకి వెళ్తాయని. రే దుర్మార్గుడా, ఒకటి గుర్తించి పెట్టుకో. నీకు ఏదైతే నువ్వు అక్కడ ఉన్నావో ఆ రోజు నువ్వు 13,000 15,000 అని చెప్పి 2,000 రూపాయలు ఉన్నాయా? నీకేమన్నా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాయా, లేదా ఇంకా ఎవరన్నా అకౌంట్లోకి వెళ్ళాయా, లేదా ఇంకో రకంగా దాన్ని వాడావా? ఈ ఏదైతే 2,000 రూపాయలు ఉన్నా నిస్వార్థంగా ఆయన చెప్పాడు కలెక్టర్ అకౌంట్లోకి వెళ్తాయి స్కూల్ మెయింటైన్ చేయడానికి కారణమని. మా నాయకులు కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ బాబు గారు కానీ అవినీతికి చాలా దూరం, అవినీతిని ప్రోత్సహించరు.